అల్లాని నమ్ముకోండి, జీసస్ని నమ్ముకోండి అని చెప్తే ఓకే. కానీ అల్లాని నమ్ముకున్న వెంటనే రాముడు సాతానని, రామాలయాలన్నిటిని కూల్చేయాలని, అసలు రామాయణమే జరగలేదని, జరగలేదు కల్పితమని ఇట్లా అన్నావు అనుకో, దానికి రియాక్షన్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఖురాన్ లో దేవుడు ఒక్కడే అని చెప్తుంది, బైబిల్లో కూడా ఒక్కడే దేవుడు అని చెప్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిందువులకు వేలాది దేవుళ్ళు లక్షలాది దేవుళ్ళు ఎందుకు ఉన్నట్టు అనేది ఒకటి చెప్తారు వాళ్ళు. మరి దీనికి ఏం చెప్తాం మనం? ఇందాకే చెప్పినా కదండి, సముద్రంలో ఉన్న వాటర్ ఆ గ్లాస్ లో ఉన్న వాటర్ క్వాలిటీస్ ఎట్లయితే సేమ్ ఉంటాయో రియలైజ్ అవ్వాలన్నమాట. ఆ గ్లాస్ లో ఉన్న వాటర్, సముద్రంలో ఉన్న వాటర్ నేను ఒకటే అని రియలైజ్ అవ్వడమే అదే హిందుత్వం. అంటే నా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను రియలైజ్ అయినప్పుడు, ఇది థియరిటికల్ గా చెప్పడం మనకు తెలుసు, కానీ ప్రాక్టికల్ గా మనం రియలైజ్ అయినామంటే మనం ఋషులు మునులం అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం రియలైజ్ అవ్వాలి మన డివైన్నెస్ ని. అది ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఉంటది, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా.